నీ ఎంగలప్ప ఇప్పుడు చూడు ఎట్లా పడిపోతుందో. ఇది పైన ఒకటి ఉంది, అది ఒకటి వంగి ఉంది. నేను అడిగింది పువ్వు అడిగిన ఫస్ట్. పువ్వు ఇక్కడే ఉందిలే దగ్గర. ఇదే కోద్దామా? ఇది అమృతపాణి అని అది. సరే ఇక్కడ పాలు పెట్టు. అమృతపాణి పండు ఇది. సరే పెట్టి ఇక్కడ పెట్టు కోద్దాం. ఇదా ఈ పువ్వు కోద్దామా? అరే ఈ వాటర్ మన మీద పడింది అనుకో కలరింగ్ పోదు. నాకు తెలుసులే ఇది. నాకు తెలుసులే. నా హైట్కి వస్తుందా? అట్లా లేక ఆగరా ఆగరా, నేను ఎత్తుతాను రా నిన్ను. భుజం మీద వద్దు వద్దు, భుజం మీద ఎక్కువ వద్దు సార్. సార్ ఇట్లా లేపుతాను. ఏమైతే పెద్దవాళ్ళు గౌరవం, పిల్లలే ఎత్తుకుంటారా? మీరు పెద్దవాళ్ళు సార్, గౌరవం ఉంటుంది సార్. మీరు పెద్దవాళ్ళు గౌరవం ఉంటుంది. పడి సంపకుండా అయిపోతావు. మీద చుక్క పడింది అనుకో నాకు. ఓకేనా? అది రెడీ అయింది. ఎట్లా తెలిసిందిరా నీకు అయిపోయిందని? ఆ కాయలు మనకు ఆ తెరుపు తెలుస్తుంది కదా. ఆ తెరుపు అంటే కొంచెం ఇంకా 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 వస్తుంది. ఇంకా ఆల్రెడీ పూలు కోసేసావు, మొత్తం అయిపోయింది. ఇంకేంటి మనకు ఈ చెట్లు కూడా ఈ ఎండిపోయేది బాగా వస్తుంది కదా. ఎండిపోయేది బాగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి. సరే ఇంకోటి చూద్దాం. ఇంకా 2-3 ఉన్నాయి కదా, చూసి ఏది కావాలో. ఇంకా నీకు అమృతపాణి. అమృతపాణి ఎంత సైజ్? ఇంత పెద్దది ఉందా? అంతే సైజ్ అది. ఇదే చూడు, అది నీ సైజ్ లాగా ఉందా నా సైజ్ లాగా ఉందా చూపిస్తుందా? కర్మ కర్మ, వీడు పెంట చేస్తాడు. కాదు మరి నువ్వు అంటున్నావు కదా ఇంత సైజ్ వస్తుంది అంత సైజ్ వస్తుంది అంటే ఎవ్రీథింగ్ సైజ్ మ్యాటర్స్. ఇప్పుడు ఇది చూడు, ఇది రెడీ అయిందా? అది భలే రెడీ అయింది. ఏది? ఇది ఇది భలే రెడీ అయిందా? ఇది అయితే అమృతపాణి కాదు, ఇది చక్కెరకేళి అలా చెప్తారు. చక్కెరకేళి కాదు, నాటిదేనా ఇది? ఇది ఇది ఒక నాటు టైపు. ఇది ఎలా కట్ చేస్తారంటే పైకి వెళ్ళి కట్ చేస్తావా? సో ఒకసారి కట్ చేయాలంటే నేను కోసినాను, పైకి ఎందుకు ఎక్కుతాను రా? కింద చెట్టు కట్ చేసుకొని స్లోగా దింపుకోవాలి. తర్వాత ఇంత ఎట్లా రా నీ ఐక్యూ? అస్సలు అమ్మ పట్టుకోలేం రా బాబు అసలు. అందుకే ఇక్కడ ఉంటా. ఇప్పుడు అది ఇంకా అయిందా లేదా? సరే వేరే చూద్దాం దా. అరే పువ్వురా, పువ్వుతోటి ఈరోజు వడలు చేసేస్తామా? బాగుంటుంది. వడలా అక్కడ ఉంది మంచిగా కోసి చిన్నదిగా. సరే ఇంకోటి ఇది ఉంటుందిలే అక్కడ. ఇంకా ఆ పువ్వు ఇంకా బాగుంటుంది టేస్ట్గా వడలకి, ఎందుకంటే అది అమృతకాయలు అది. సో అది ఇంకా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. పువ్వు కూడా ఫ్లేవర్స్ ఇస్తుంది, ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ ఇస్తుంది. నీకు ఏ పువ్వు ఫ్లేవర్ నచ్చింది బాగా? నాకు అమృతకాయలు అది చాలా ఇష్టం, ఎందుకంటే అందులో వడలు చేసేటప్పుడు అది తినేటప్పుడు చేదు కూడా ఉండదు. అది ఆ తీయటి టేస్ట్ అలాంటి చేదుగా ఉంటే అది తినబుద్ధి కాదు. ఎలా ఉంటే తినబుద్ధి వస్తుంది? కొంచెం లిటిల్ తీయగా ఉండాలి ఆ ఫ్లేవర్స్ తినేటప్పుడు. లిటిల్ అది ఒగురుగా ఉంటుంది. అది పువ్వు అయితే ఒగురే అది, కానీ దాంట్లో మన ప్రోడక్ట్ అవుట్పుట్ వచ్చేటప్పుడు తినేటప్పుడు ఇట్స్ లిటిల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. ఎలా క్లీన్ చేస్తావు నువ్వు? ఆల్రెడీ ఎపిసోడ్ లో ఎన్నో చేశానులే. చెప్పురా పువ్వుని ఎలా క్లీన్ చేస్తుంటే దాని ముందుగా ఒక పొట్టలాగా ఉంటుంది, అది సెపరేట్ గా తీయాలి. దాని తల మీద ఒక కొండ ఉంటుంది, అది సెపరేట్ గా పీకాలి. సో అది తీసేస్తే అయిపోతుంది. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి ఒక పువ్వుని టేస్ట్ చేసే ముందు. దాని తల, దాని తోక, షేప్ వేయలేదు. ఆ ఫ్లవర్ కి మధ్యలో ఇలాంటి షైనింగ్ ఒక కడుపులాగా ఉంటుంది, దాన్ని తీసి పడేయాలి. హెడ్ మీద ఒక కొండ అంటే రౌండ్ గా ఉంటుంది. అరే మనము దాన్ని ఇలా తీసేయాలి. అరే ఇదేదో పడిపోయిందిరా, దీన్ని అరే కింద పడిపోయిందిరా ఒకటి. ఏంది అది? అది ఒక నిమిషం అయిందా లేదా? కాదు కొయ్యద్దు. అయింది ఆల్రెడీ అయింది. ఎట్లా అయింది? అయితేనే పడతాయి. అది అట్లా అయితే పడతాయి కాదు, మన దున్నపోతా అది. ఆ బర్రె వచ్చి మొత్తం చెట్లను తన్నేసింది. రెడీ అయిపోయింది. రెడీ కాలేదురా? కాలేదంటే దీన్ని ఏం చేయలేవు, ఆల్రెడీ విరిగిపోయింది. కాదు ఉండని, దీన్ని తర్వాత ఇంకో కాయ చూసి కోద్దాం. కోస్తా. అరే చూడండి కొంచెం. సరే ఇప్పుడు ఇది కోస్తావా? ఇది మీదికి వస్తుంది. అది కాదురా దానికి, అది అటు సైడ్ నుంచి కొయ్యాలరా. అరే తింగరోడా తెలుసు. అందులో ఏమైనా ఉందా చూడరా? అందులో ఏమైనా ఉందా చూడు. ఏది? ఇందులో వేరే మూతి చూడు. ఏ పాము? సరే పాము లేదురా, రారా పోయి. నేను పోయినా పోనీ. అక్కడ పాము ఉంటే మళ్ళీ బుస్సని పైకి వస్తుంది అది. అవునా? కోసేటప్పుడు అందుకనే అంటున్నా. అటు పక్క నుంచి కోయిరా, ఇటు పడుతుందిరా. రే బరువు ఇటు ఉందిరా. అరే తింగరోడా ఇక్కడ రా.
నాకు తెలుసు. అరే అట్టుకోయరా, అట్టుకోయద్రా. అరే అది ఇరుక్కుంటుంది చూడు, అట్నుంచుకోయి చూడు, ఇట్లా అర్రే. నేను కోస్తా, నువ్వు చూడు, నువ్వు పట్టుకోదాన్ని. కత్తి దాన్ని బయటిది అట్నుంచుకోయరా. అరే మాన పట్టుకో బయట. ఇటు కోయద్దురా, అటు సైడ్ కోయాలరా. ఇప్పుడు చూడు, అటుకోయి నీ ఎంగలప్ప. ఇప్పుడు చూడు ఎట్లా పడిపోతుందో. సరే అమ్మా అది వైర్లు గీర్లాగా ఇది అంతున్నారా, ఎంత తట్టుకుపోయింది, మెడకేసింది. అందుకే నా మాట వినాలి. ముసలాడు అయిపోయిండు, చూసుకో చూసుకోలే, మొత్తం నానే అంటాడు. తీగ మెడలో పడింది. సరే చెయ్యిరా. సరే ఇప్పుడు అరటికెల కోయరా, తోసేసినావు నన్ను. ఇప్పుడు దాన్ని కోయి. సారీ సార్. అయ్యో మీ సార్, మీ ఫ్యాన్స్ అంతా చంపేస్తాడు ఎట్లా అనుకుంటాను. మురుగా నేనేం వెయిట్ చేసా. ఇక్కడ పోయి చాలు, అది అలా చెట్టుకోకూడదు, ఇలా పెట్టుకున్నాకి ఇలా అక్కడికి వస్తారు. దీన్ని పట్టుకో, ఇక్కడ చూడు ఇలా. ఇప్పుడు దీని దూట మీద ఇప్పుడు మనకి అరటి పండు అది 2 రోజుల్లో పండుతాయి. ఇప్పుడు ఇవి ఎట్లా, దీని ఎట్లా దూట? అది కూడా మేము వేస్ట్ చేయకూడదు. తూట ఇది లేపు చెప్తా. ఇది వస్తుంది కదా, దాని లైట్ లేపు, దాని లేపు. దాన్ని ఎండబెట్టి ఫ్లవర్స్ కడతారు, దేవుడికి వేస్తారు కదా. ఇప్పుడైతే దారాలు నువ్వు నాకే వేసేట్టున్నారా మాల. అయ్యో నేను అట్లా ఇక్కడ లేపు చెప్తా. అది ఓకేరా, ఇది లేపురా. ఒక నిమిషం గుద్దుతాను. నేర్పిస్తావు, ఒక్క నిమిషం. మళ్ళా ఈ గుంతలో పడబోతావు. కొంచెం నిజంగా అందులో గుంతలో పడేవాడిని. ఆడదాక్కోయి చాలు అట్లా. అక్కడ వద్దురా, ఇంత చాలు మనకు. అరే అంత ఏం చేస్తా, ఇక్కడ కట్ చేయి, అక్కడ వద్దురా. అదే లేతది బాగుంటుంది. లేత అని ఉండదురా, అది ఆగురా. నిన్ను ఇట్లా లేపమన్నా. సరే ఇది తీసుకో, ఇది నువ్వు పట్టుకో. చిన్న చిన్న కట్ చేసి ఇక్కడే క్లీన్ చేస్తే పట్టుకోలేకపోవచ్చు. ఈ క్లీన్ చేయడానికి మనకి అక్కడ కూర్చొని చేద్దాం రా. 1 minute అయిపోతాయి. ఇది లేపురా. ఒక నిమిషం కింద నుంచి. సరే కట్ చేయి, పైన కట్ చేయి. దీన్ని కూడా వేస్ట్ చేయరు, ఇది డ్రై చేసేసి కింద వేసుకొని కూర్చోవచ్చు. తర్వాత దారంగా తీసి ఫ్లవర్స్ కట్టచ్చు. అవును, ఎన్ని పూలమాలలు కడతావురా నువ్వు? మా సైడ్ అది ఒరిజినల్ యూజ్ చేస్తారు కాబట్టి నాకు తెలుసు. మీరు ఇక్కడ ప్లాస్టిక్ దారాలు కలర్గా చూడతారు హైదరాబాద్ మొత్తం. చాలా తీసుకొని పోదాం పద. జ్యూస్ ఈరోజు జ్యూస్ తాగేసి. జ్యూస్ కూడా ఇస్తావా? ఫ్రెష్ జ్యూస్ చాలా మంచిది. సరే పద. అది ఇదా? ఒకటి చాలు, అందులో సగం ఉంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఇది చేసిన తర్వాత వచ్చేసిందా రౌండ్ ఉడి అమ్మ. ఇది మనకు మంచిగా ఉంటుంది. వెయిట్ నా కై నీకు ఆల్రెడీ తొందరపాటు ఎక్కువ, నాకు తొందరపాటు ఎక్కువ. కింద పడవేంగేవు నన్ను ఈరోజు. కట్ చేసేసి ఇట్లా అదే ఇట్లా కట్ చేస్తారా? అది వస్తుందిరా నా తలరా వచ్చేసి. ఒక్క నిమిషం ఎందుకురా కోసేస్తున్నావు? పట్టుకో, వెళ్ళు, నేను వస్తా. సరే చాలు. మళ్ళీ ఇంత స్టెమ్ ఉంది కదా, ఏం చేస్తావు? అది మళ్ళీ తర్వాత వాడదాం రా. అట్టి పెట్టు, ఇక్కడే పెట్టచ్చు. అక్కడే పెట్టచ్చు. మందే ఇది తోట. ఓకే వెళ్దాం. చూసావు ఐడియా? ఇది ఏది వంకర అర్థమైందా? ఏదన్నా కొంచెం వంకర లోపల ఫిట్టింగ్ వెళ్ళి కరెక్ట్ గా. నువ్వు దీనికి ముందు ఇట్లా తెలియదు, ఇట్లా వచ్చేసి ఇట్లా పట్టుకొస్తావు. ఇది కూడా ఎందుకు ఇలా ఉంటుంది, ఇలా కట్ చేస్తారంటే
ఇలా పట్టుకునే కంఫర్టబుల్ నిజంగా చెప్పండి నీకు ఎక్కడ ఎంత నాలెడ్జ్ ఎక్కడదిరా నీకు? అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని దేవుడు ఇచ్చిన ఎంత ఇది అబ్బో అసలు ఇట్లాంటి కాదా నీలాంటాడు అసలు భూమి మీద పుట్టడమే భూమికే విచిత్రం. భూమికే తల పాప అంటారా? భూమి అది ఏదో చేసి ఉంటుంది భూమి. అమ్మ ఏంట్రా ఇంతమందిని మోసినాను కానీ వీడిని మోయడం చాలా కష్టంగా ఉంది. నేను 80s కిడ్ కదా సార్. సో చిన్నప్పుడులే మా అవ్వ తాతలను చూసి పెరిగినాను కాబట్టి అక్కడ వాళ్ళు వీళ్ళు చేసేదంతా చూసేది, నేను చూసి అలా నేర్చుకుంటాను. పడేస్తే తప్పదురా కష్టాలు. చూడు నువ్వు నన్ను మొయ్యమన్నావు కదా, నేను మోస్తాను. ఎలా పడిపోయావురా? నిజంగానే పడ్డా. నేను నిజంగానే పడ్డాను రా, అబద్ధంగా. ఇంకా నువ్వు గడ్డిలో పడ్డావు, నేను చెత్తలో పడ్డాను. గుంత ఉంది, పాంపులాగా ఉన్నట్టుగా ఉంది. అమ్మా నిజంగానే మోసకు బాగుంది కదా. బాగుంది. ఇది మోసుకురా. ఇది ఎవరు మోసుకెళ్ళేది? అరటికాయలు మోసావు, చిన్న కాయలు భలే స్వీట్గా ఉంటాయి. తెలుసులే. ఏంటి ఈ కాయ స్వీట్గా ఉంటుంది. నీకోసం చెన్నై నుంచి పట్టుకుని వచ్చేవాడు గుర్తుందా? ఇప్పుడు మా దగ్గరే. ఇది తర్వాత రెడ్ కలర్. ఏందిరా రెడ్ కలర్? రెడ్ కలర్ ఉందిరా, ఏంటి చెప్పావు? నువ్వు తర్వాత నువ్వే పండించి నువ్వే పండించేసుకున్నా. నిజంగా గుర్తుందా సార్? చెన్నై నుంచి నేను రెడ్ కలర్ సీపులు తెచ్చేది. సీపులు అంటే ఇది. వీడేమో మూతి చూస్తే బూత్ మాట్లాడేది ఉంటాడు, నేను ఇటు సైడ్ వెళ్ళిపోతా. ఏం కాదు. ఏమి బజ్జీలు రా సార్? మీకోసమే మంచిగా పసులుగా బజ్జీలు తయారు చేస్తున్నాను సార్. మొత్తం తినాలి. మొత్తం అరటిపళ్ళు లాస్ట్కి అరటికాయలు సెట్. మళ్ళీ చెయ్యి ఎలా వచ్చింది సార్? ఏమైంది? నొప్పి ఉంది రోయ్. అమ్మో నాకు పైకి యాక్టింగ్ చేస్తారు. అరే ఏముందిరా బజ్జీలు, షైనీగా ఉంది అసలు. చూడండి చూడండి బజ్జీలు చూడండి, ఎంత చక్కటి బజ్జీలు. బజ్జీలు బజ్జీలు బజ్జీలు. ఆహా ఏంట్రా కానీ బజ్జీ పగులుతుందంటే ఏంటో తెలుసారా నీకు? ఏదో ఒక సినిమాలు, తెలుగు సినిమాలు పాట పాడతారు. బావలు 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 అట్లనే బజ్జీలు 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 అంటారు. బజ్జీలు పగలడం అంటే ఏంటి చెప్పు? బజ్జీలు పగలడం అంటారు, కానీ ఇవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడే కదా ఇలా అన్నావు. ఇప్పుడు నొప్పి ఉంది లేరా? మంచిగా ఉంది సార్. అరే వద్దురా వద్దు. అరే కాదురా, ఏం బజ్జీలు రా ఇవి? అరటికాయ ఊర్లో వేసి చెన్నైలో టీ షాప్ అంతా వేస్తాం బజ్జీలు. అరటికాయ బజ్జీలు. దీన్ని రకరకాలుగా తినొచ్చు. బజ్జీలు తినాలనుకోండి మనం కోసి దాంట్లో పల్లీలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, కొత్తిమీర వేసి కూడా తినొచ్చు, మిరపకాయ బజ్జీలు లాగా. కానీ బా ఎంత కరెక్ట్ అన్ని బజ్జీలు కదా. ఇలా చూడండి, బజ్జీలు పగులుతాయో లేదో కానీ ఈ అరటికాయ బజ్జీలో ఇలా లైట్గా పగులు ఉండాలి, ఇట్లా పగిలి ఉండాలి. ఆ పగిలిన దాంట్లోనే మంచి క్రంచీ టేస్ట్ ఉంటుంది. ఆహా చాలా వేడిగా చూసుకో చూసుకో చూసుకో. మంచిగా తినాలి, జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించాలి. ఆస్వాదించండి ఆస్వాదించండి. నీ మ్యాజిక్, నీ చేతిలో మ్యాజిక్ ఉంటుంది, కానీ ప్రణవ్ చేతిలో ఉన్న మ్యాజిక్ కొంచెం ఎట్లాగో అంటే ఎవరైనా సరే సార్ ఇంకోరితో ఎలా చెప్పాలి, కంపేర్ చేసి మాట్లాడదు. వాళ్ళ టాలెంట్ వాళ్ళది, నా టాలెంట్ నాది. ప్రణవ్ కొత్త పవర్ షెఫ్ ఛానల్ ఓపెన్ చేశాడు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా, చేయాలి కదా. దానితో ఒక వీడియోలు చేస్తాయి. ప్రణవ్ పెళ్లిలో మనం ఈ బజ్జీలు చేయాలి. ఖచ్చితంగా నేను వచ్చి అంటే నాకు క్యాటరింగ్ ఆర్డర్ నైస్గా పట్టించేసి అట్లీస్ట్ దాంట్లోనే నేను ఒక ఇల్లు కొడుకు సెటిల్ అయిపోతా. కానీ ఫుల్ లోడెడ్ పార్టీ, వాడు మంచిగా తెల్లగా ఉంటాడు, వాడికి మంచి అమ్మాయిని కూడా ఎతికే బాధ్యత మనకుంది. మనకెందుకు సార్, తను కుర్రోడు అట్లా కారు మీద అట్లా రింగ్ రోడ్ అని చెప్తారు చూడు, దాని మీద తిరిగితే అట్లా కింద మధ్యలో హైటెక్ సిటీ మీద పడ్డాడంటే మొత్తం వచ్చి ఆడు మీద పడతారు, అంతే కదా. అవును సరే. బజ్జీ ఎలా ఉంది సార్? చూడండి బజ్జీలు రియల్లీ అవుట్ స్టాండింగ్, చాలా చాలా బాగుంది. లోపలికి స్లైస్లు ఎంత నీట్గా కట్ చేసావు, అది ఎంత పర్ఫెక్ట్గా. అరే ఊరికి కాలు మీద పడకరా, మైక్ పడిపోయింది. అవును సరే ఇవో పర్ఫెక్షన్గా చెప్పారు. అందులో అరటికాయ షేప్ అది. ఇంకోటి ఏంటంటే ఈ స్కిన్ ఉంది కదా, ఆ స్కిన్ని బ్యాలెన్స్కి పెట్టుకున్నాను, లేకపోతే అరటికాయ విరిగిపోను మనకు స్లైస్ చేసేటప్పుడు. చాలా బాగుంది, చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి.